వెల్కమ్ టు భాస్కర్ రావు వంకలపాటి ఫిజిక్స్. అవర్ యానోదర్ ఐడి ఫిజిక్స్ భాస్కర్ సార్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ చూసినట్లయితే పార్ట్ 1 కంటిన్యూషన్గా విశిష్టోష్ణం దాని యొక్క ప్రమాణాలు ఎలా రాసుకోవాలనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అదర్ టాపిక్స్లోకి మనం వెళ్దాం. ఆల్రెడీగా విశిష్టోష్ణం చెప్పుకున్నప్పుడు మనం ఏదైనా పదార్థం యొక్క ద్రవ్యరాశి అనేది దాని యొక్క ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉన్నట్టుగా మనం రాసుకున్నాం. అలాగే ఈ ఉష్ణం అనేది ఉష్ణోగ్రతలో మార్పు కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఈ రెండింటి నుంచి క్యూ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఎం డెల్టా టీగా రాసుకున్నట్లయితే క్యూ ఈక్వల్ టు ఎం డెల్టా టీ. అలాగే విశిష్టోష్ణం మనం ఇక్కడ ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ ఎస్గా రాసుకుంటే ఆ ఎస్ అనేది విశిష్టోష్ణంగా తీసుకోవచ్చు. ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. సో ఇక్కడ ఎస్ అనేది చూసినట్లయితే విశిష్టోష్ణంగా మనం తీసుకున్నట్లయితే దాని యొక్క ఫార్ములా మనం చూసినట్లయితే క్యూ అనగా ఇక్కడ ఉష్ణము బై ద్రవ్యరాశి ఇంటూ ఉష్ణోగ్రతలోని మార్పు. సో వీటిని మనం ప్రమాణాలు సిజిఎస్ సిస్టంలో గనక మనం చూసినట్లయితే అంటే సిజిఎస్ పద్ధతిలో గనక చూసినట్లయితే క్యూ అనేది ఉష్ణం కాబట్టి ఉష్ణాన్ని సిజిఎస్ పద్ధతిలో క్యాలరీస్లో మనం చెప్తాం దాని ప్రమాణాలు. అలాగే ఎం అంటే మాస్ ద్రవ్యరాశి కాబట్టి దానికి ప్రమాణాలు వచ్చేసి గ్రామ్స్. అలాగే జిఎం రాసుకున్నాం. అలాగే డెల్టా టీ అంటే ఉష్ణోగ్రత కాబట్టి దాన్ని సెల్సియస్ డిగ్రీలో మనం ఇలా చెప్పుకోవచ్చు, సెల్సియస్లో మనం చెప్పుకుంటాం. వీటిని ఇలా కూడా రాసుకోవచ్చు క్యాలరీస్. ఈ గ్రామ్ని మనం గ్రామ్ ఇన్వర్స్ గాను అలాగే డిగ్రీ సెల్సియస్ని ఇలా ఇన్వర్స్గా కూడా మనం రాసుకోవచ్చు. అలాగే ఎంకేఎస్ పద్ధతిలో కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ఉష్ణాన్ని కిలో క్యాలరీస్లో చెప్తారు కాబట్టి కేసిఎల్గా రాసుకోవచ్చు. అలాగే ద్రవ్యరాశికి ఎంకే సిస్టంలో ప్రమాణాలు కేజీ. అలాగే టెంపరేచర్కి వచ్చేసి డిగ్రీ సెల్సియస్ఏ. సో దీన్ని కిలో క్యాలరీస్ కేజీ ఇన్వర్స్ అలాగే డిగ్రీస్ ఇన్వర్స్గా సెల్సియస్ ఇన్వర్స్గా కూడా మనం ఇలాగా రాసుకోవచ్చు. అలాగే ఎస్ఐ సిస్టంలో కనుక మనం ఈ పద్ధతిలో చూసినట్లయితే ఉష్ణాన్ని మనం జౌల్స్లో చెప్తాము, జౌల్స్ బై అలాగే మాస్ ద్రవ్యరాశిని మనం కేజీలో చెప్తాము. అలాగే టెంపరేచర్ వచ్చేసి కెల్విన్లో మనం చెప్పుకోవచ్చు ఎస్ఐ పద్ధతిలో. సో దీని నుండి జౌల్స్ కేజీ ఇన్వర్స్ అలాగే కెల్విన్ ఇన్వర్స్గా కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా విశిష్టోష్ణానికి ఉన్నటువంటి ప్రమాణాలని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే మనము ఒక పదార్థాన్ని మనము హీట్ చేసినట్టు అంటే ఉష్ణం ఇచ్చేసి మనం హీట్ చేసినట్లయితే కొన్ని పదార్థాలు వ్యాకోచిస్తాయి, కొన్ని పదార్థాలు అనేవి సంకోచిస్తాయి. వ్యాకోచనం చెందినటువంటి వ్యాకోచనం అంటే ఏంటనేది మనం ఒకసారి చూస్తే ఆల్రెడీగా నేను ఒక ఐరన్ రాడ్ని తీసుకొని దాని హీట్ ఇచ్చినట్లయితే ఉష్ణం ఇచ్చినట్లయితే ఆల్రెడీగా అందుట్లో ఉన్న అణువులు అనేవి సరళాత్మక చలనంలో ఉంటాయని మనం ఆల్రెడీగా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వాటి యొక్క పరిమాణం అంటే వాటి యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఉష్ణం ఇచ్చకుండా పోతుంటే రెండు మాలిక్యూల్ మధ్య ఇట్లా ఆసిలేషన్ చేస్తూ ఉంటాయి కదా, ఇంకా యాంప్లిట్యూడ్ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ సో ఒకనొక టెంపరేచర్ దగ్గర ఆ ఉన్నటువంటి పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది, అణువుల మధ్య గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కొంత ఉష్ణం ఇలా ఇచ్చుకుంటూ పోతే ఒక టెంపరేచర్ దగ్గర. సో ఆ విధంగా ఉండటం వల్ల రెండు మాలిక్యూల్స్ మధ్య గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవ్వటము వలన దాన్నే ఎక్స్పాన్షన్, దాన్నే వ్యాకోచనం చెందిందని మనం చెప్పుకోవచ్చు. సో అందుకోసం మనం రైల్వే ట్రాక్లు వేసేటప్పుడు మనకి సమ్మర్లో హీట్ అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ యొక్క ఐరన్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుందని చెప్పేసి రైల్వే ట్రాక్ వేసేటప్పుడు రెండు ట్రాక్ల మధ్య డిస్టెన్స్ అనేది కొంచెం ఉండేటట్టుగా చేస్తారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయినప్పుడు రెండు కూడా ఇలా వచ్చి టచ్ అవుతాయి అనమాట. ఒకవేళ రెండు ట్రాక్లు వేసేటప్పుడు ఇలాగ దాన్ని టచ్ చేస్తూ ముందుగానే వేసినట్లయితే ఎక్స్పాన్షన్ అవ్వటం వల్ల అంటే వ్యాకోచనం చెందటం వల్ల ఒకదాని మీద ఒకటి ఎక్కి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రైల్వే ట్రాక్లు వేసేటప్పుడు రెండు ట్రాక్ల మధ్య గ్యాప్ అనేది ఉంచుతారు. అలా ఉంచడం వల్ల సమ్మర్లో ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఆ రెండు కూడా దగ్గరికి ఇలాగ రావటం అనేది జరుగుతుంది. అలాగే మనం చూస్తూ ఉంటాం మన ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు కొంత డిస్టెన్స్కి గ్యాప్ వదులుతారు. ఆ గ్యాప్ వదలటానికి కూడా కారణం ఏంటంటే ఆ సిమెంట్ రోడ్ అనేది వ్యాకోచనం చెందుతుంది సమ్మర్లో. అదే
కంటిన్యూషన్గా మనం వేసినట్లయితే ఆ సిమెంట్ రోడ్ అనేది ఎక్స్పాన్షన్ అంటే వ్యాకోచనం చెంది ఆ రోడ్డు పాడవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ విధంగా అలాగే మనం చూస్తూ ఉంటాం పిల్లర్స్ వేసేటప్పుడు, బిల్డింగ్ కట్టేటప్పుడు పిల్లర్స్ మన బుట్ట కట్టడం అంటారు, రౌండ్గా చుడుతూ ఉంటారు. అలా చుట్టడానికి కారణం కూడా ఏంటంటే మనం వాడినటువంటి ఐరన్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే వ్యాకోచనం చెందుతుంది సమ్మర్లో. ఆ వ్యాకోచనం చెందేటప్పుడు అవి పాడవకుండా ఉండటం కోసం బుట్టకి అంటే ఈ రెండింటి మధ్య కంకరు సిమెంట్ అనేది వ్యాకోచనం చెందుతుంది. మళ్ళీ మళ్ళీ గ్యాప్కి ఇలాగా వ్యాకోచనం చెందటం వల్ల అది పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా వ్యాకోచనం కూడా చెందుతుంది. అలా ఘన పదార్థాలు చెందుతున్నాయి, ద్రవ పదార్థాలు అలాగే వాయు పదార్థాలు కూడా వ్యాకోచనం చెందుతుంటాయి. ద్రవ పదార్థాలు మనం చూస్తూ ఉంటాము, మనం టీ కానీ మిల్క్ కానీ వీటిని మనం కాపెట్టినప్పుడు అవి ఉబ్బెత్తుగా మనకి వస్తూ ఉంటాయి, పొంగులాగా వస్తుంటాయి. అంటే నథింగ్ బట్ వ్యాకోచనం చెందినట్టుగానే మనం అనుకుంటాం. బట్ అవి నిజంగా వ్యాకోచనం చెందిందంటే 1 లీటర్ పోతే 2 లీటర్లు అయినట్టుగా అలాగే వ్యాకోచనం చెందిందంటే లేదు, మనకు అలా కనిపిస్తుంది కాబట్టి దాన్ని దృశ్య వ్యాకోచనము అంటాము. అవి మరిగిపోతే నిజ వ్యాకోచనంగా మనం తీసుకోవచ్చు. అలాగే వాయువులు చూస్తాం, కొంత గ్యాస్ రిలీజ్ అయినట్లయితే, గ్యాస్ కనుక లీక్ అయినట్లయితే అది స్మెల్ వస్తూ మనకు అలా చాలా డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. అంటే వాయువు కూడా అంటే గ్యాస్ మాలిక్యూల్స్ కూడా అవి వ్యాకోచనం చెందుతున్నట్టుగా మనం ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. హీట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే హీట్ ఇచ్చినప్పుడు సంకోచించే పదార్థాలు కూడా ఉన్నాయి. వాటి ఉదాహరణగా మనం చూసినట్లయితే ఇప్పుడు మన స్కిన్ ఉంది, మన స్కిన్ హీట్ ఇస్తే ఏమవుతుంది, అది ముడిచిపోద్ది, అంటే సంకోచిస్తుందని మనం చెప్పవచ్చు. ప్లాస్టిక్ కానీ, రబ్బర్ కానీ, పాలిథిన్ కవర్ కానీ, అలాగే మన వెంట్రుకలు కానీ, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మన హీట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే కంప్రెస్డ్, అంటే ఇక్కడ ఏమవుతుంది సంకోచించడం అనేది జరుగుతుంది. ఇలా ముడిచిపోవడాన్ని సంకోచించడం అంటాం, పెరగటాన్ని వ్యాకోచించడం అంటాం అనమాట. సో ఈ విధంగా హీట్ ఇచ్చినప్పుడు సంకోచనం వ్యాకోచనాలు రెండు కూడా ఉంటాయి. అలాగే మనం హీట్ ఇచ్చినప్పుడు వాటిని వేట్ చేసినప్పుడు కానీ లేదా చల్లపరిచినప్పుడు కొన్ని పదార్థాలు వాటి యొక్క స్థితిలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ స్థితి మార్పులను బట్టి మనము ఇక్కడ ద్రవీభవనము అలాగే బాష్పీభవనం అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. ద్రవీభవనము అంటే ఏమిటంటే మనం చూసినట్లయితే ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక ఘన పదార్థం అనేది ద్రవ పదార్థంగా మారినట్లయితే, మరొకసారి చూడండి, ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద మనకి తీసుకున్నటువంటి ఘన పదార్థం అనేది ద్రవ పదార్థంగా మారినట్లయితే ఆ ఉష్ణోగ్రతని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ద్రవీభవన ఉష్ణోగ్రత అని అంటారు. సో ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద అయినా మనం చూసినట్లయితే ఘన పదార్థం అనేది ద్రవ పదార్థం అంటే సాలిడ్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అవటం అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే ద్రవీభవన ఉష్ణోగ్రత అంటాం అనమాట. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. మరి మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత మనం చూసినట్లయితే దాన్ని 0 డిగ్రీ సెల్సియస్లోను అలాగే 32 డిగ్రీ ఫారెన్హీట్లో చెప్పుకోవచ్చు. అలాగే 273 కెల్విన్స్లో మనం చెప్పుకోవచ్చు. వీటి గురించి మనం ఈ స్కేల్స్ గురించి మనం డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే ద్రవీభవన ఉష్ణోగ్రత అంటే ఏమని చెప్పుకుంటున్నాము, ఒక ఘన పదార్థం అనేది ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం అనేది ద్రవ పదార్థంగా అంటే ఏ కాన్స్టెంట్ ఎట్ విచ్ టెంపరేచర్ సాలిడ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్. సో ఈ సాలిడ్ అనేది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఇక్కడ ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతనే ద్రవీభవన ఉష్ణోగ్రత అని అంటారు. సో వాటి యొక్క మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత మనం చూసినట్లయితే అంటే ఐస్ లైన్ మనం చూసినట్లయితే దాన్నే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అని కూడా అంటుంటారు స్కేల్స్లో. సో వాటిని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ సెల్సియస్లో చూస్తే 0 డిగ్రీ గాను, ఫారెన్హీట్స్లో 32 గాను, కెల్విన్స్లో చూసినట్లయితే 273గా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా మనం తీసుకున్నటువంటి ఏ స్థిర ఉష్ణోగ్రత దగ్గర అయితే మనం ఇక్కడ తీసుకున్నటువంటిది ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ పదార్థం వాయు పదార్థంగా మారుతుందో, మరొకసారి చూడండి, మనం ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ పదార్థం అంటే లిక్విడ్ అనేది ఎవాపరేషన్ అంటే వాయు పదార్థంగా మారిందో ఆ ఉష్ణోగ్రతనే బాష్పీభవన ఉష్ణోగ్రత అంటారు. సో దాన్ని మనం చూసినట్లయితే బాష్పీభవన
ఉష్ణోగ్రత. సో ఈ బాష్పీభవన ఉష్ణోగ్రత అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ద్రవ పదార్థం అనేది అంటే లిక్విడ్ అనేది మనం చూసినట్లయితే లిక్విడ్ కన్వర్టెడ్ టు వేపరైజేషన్ అంటే ఇక్కడ ద్రవ పదార్థం అనేది వాయు పదార్థంగా మారుతుంది. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవ పదార్థం వాయు పదార్థంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతనే బాష్పీభవన ఉష్ణోగ్రత అంటారు. సో క్లారిటీగా మనం చూడండి, మనం తీసుకున్నటువంటి ఘన పదార్థం అనేది ద్రవ పదార్థంగా ఏ ఉష్ణోగ్రత దగ్గర మారుతుందో దాన్ని ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు. ఆ మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రతను మనం చూసినట్లయితే 0°C 32°F 273 కెల్విన్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ స్థిర ఉష్ణోగ్రత వద్ద మనం తీసుకున్నటువంటి ద్రవ పదార్థం వాయు పదార్థంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతని బాష్పీభవన ఉష్ణోగ్రత అంటారు. సో దీని మరి మన నీటికి ఉన్నటువంటి బాష్పీభవన ఉష్ణోగ్రత మనం చూసినట్లయితే మనం ఇక్కడ సెల్సియస్లో చూస్తే 100°C అలాగే 212°F 373°K మనం ఇలాగా చెప్పుకోవచ్చు. నీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత అంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్గా మనం దాన్ని తీసుకోవచ్చు, లేదా అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా మనం వీటిని తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనం ఇదే దాన్ని కొంచెం మారుస్తూ ఇప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు అనేది లెక్కలో తీసుకోకుండా మనము ఇచ్చినటువంటి ఉష్ణం వల్ల ఉష్ణోగ్రతను కౌంట్ చేయకుండా ఉష్ణోగ్రతలో మార్పుని మనం తీసుకోకుండా మనం ఉష్ణం ఇచ్చేసి ఒక పదార్థానికి ఉష్ణం ఇచ్చి ఆ పదార్థం యొక్క స్థితిని మార్చడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఘన పదార్థం తీసుకున్నాం, ఆ ఘన పదార్థానికి ఉష్ణం ఇచ్చి మన ద్రవ పదార్థంగా మనం మార్చినట్లయితే దానికి కావాల్సినంత ఉష్ణాన్ని ఇచ్చి మనము ద్రవ పదార్థంగా మార్చినట్లయితే ఘన పదార్థాన్ని ఆ యొక్క ఉష్ణాన్ని మనం ఏమని చెప్పవచ్చు అంటే ద్రవీభవన గుప్తోష్ణము అంటారు. అంటే ఉష్ణోగ్రతలో మార్పుని మనం లెక్కలో తీసుకోకుండా ఒక ఘన పదార్థాన్ని ద్రవ పదార్థంగా మార్చటానికి ఎంత ఉష్ణమైతే మనం ఇవ్వాలో, ఎంత ఉష్ణమైతే దానికి కావాల్సి వస్తుందో ఆ ఉష్ణాన్ని ద్రవీభవన గుప్తోష్ణము అని అంటారు. అలాగే ఉష్ణోగ్రతలో మార్పుని కౌంట్ చేయకుండా లెక్కలో తీసుకోకుండా మనకి ద్రవ పదార్థంని వాయు పదార్థంగా మార్చడానికి ఎంత ఉష్ణం అయితే మనం ఇవ్వాలో, దానికి ఎంత ఉష్ణం అనేది అవసరం ఉంటుందో ఆ ఉష్ణాన్ని బాష్పీభవన గుప్తోష్ణము అని అంటారు. అంటే మనం ఇక్కడ ఉష్ణం వలన పదార్థంలో మార్పు చెందటం అనగా ఘన పదార్థం సాలిడ్ని లిక్విడ్గా అంటే ఘన పదార్థాన్ని ద్రవ పదార్థంగా మార్చడానికి ఎంత ఉష్ణం అవసరమో దాన్నేమో ద్రవీభవన గుప్తోష్ణం అని అంటారు. అదే విధంగా మనకి ద్రవ పదార్థం వాయు పదార్థంగా మార్చడానికి ఎంత ఉష్ణం అనేది అవసరం అవుతుందో ఆ ఉష్ణాన్ని మనం ఏమంటాం అంటే బాష్పీభవన గుప్తోష్ణంగా మనం తీసుకుంటుంటాం. ఈ బాష్పీభవనం అనేది మనం చూసినట్లయితే జనరల్గా మనం చూస్తూ ఉంటాం, వర్షాకాలంలో రోడ్లు తడుస్తూ ఉంటాయి, బురదగా ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో 2 రోజులు జస్ట్ అట్టా కొంత టెంపరేచర్ రాగానే, సన్లైట్ రాగానే, సూర్యరశ్మి మీద పడగానే ఆ గ్రౌండ్ మీద ఆటోమేటిక్గా ఆ బురద కాస్త మనకు ఎండిపోయి మామూలుగా నేల ఉంటుంది. దీని కారణం అలాగే మనకి చూస్తాం చెరువులలో కానీ వాటిలలో వాళ్ళని చూస్తే నీరు ఇంకిపోవటం అంటాం, అంటే ఇరిగిపోవటం అంటారు. అంటే బాష్పీభవనం చెందటం అంటే ఆవిరైపోవటం. నీరు అనేది అంటే ద్రవ పదార్థం వాయు పదార్థంగా మారటం వలన అక్కడున్న నీరు కూడా మనకి ఇరిగిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇలా జరగటాన్ని బాష్పీభవనంగా మనం చెప్పుకోవచ్చు. ఆ బాష్పీభవనం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం తీసుకున్నటువంటి ఉపరితల వైశాల్యం మీద, అలాగే చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క ఉష్ణోగ్రత మీద, అలాగే నీటి అంటే తేమ శాతం మీద ఆధారపడి ఉంటుంది. గాల్లో తేమ శాతం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఈ మూడిట్ల మీద ఆధారపడి ఆ యొక్క ఉన్నటువంటి వాటర్ అనేది కూడా ఇరిగిపోవడం. అంటే ఆ నీరు అనేది మనం అంటుంటాం ఇంకిపోయింది, ఎండిపోయిన వాటర్ అనేది లేకుండా పూర్తిగా నేల అంతా ఎండిపోయింది అని అంటాం, బురద అంతా ఎండిపోయింది అంటాం. ఇవన్నీ అవటానికి రీజన్ ఏంటంటే బాష్పీభవనం అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతని మనం కొలవడానికి కొన్ని కొలమానాలు కావాలి, అంటే కొన్ని థర్మోమీటర్స్ కావాలి.
వాటిని సెల్సియస్లో చెప్పుకుంటాం, ఫారెన్ హీట్స్లో చెప్పుకుంటాం, కెల్విన్స్లో చెప్పుకుంటాం. వాటి యొక్క రిలేషన్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ మనకి అడగటం జరుగుతుంది కాబట్టి వాటి గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం మెయిన్గా 3 స్కేల్స్ అంటే 3 మెజర్మెంట్ చేసేటువంటి స్కేల్స్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వాటిని సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్. ఆల్రెడీ యాక్చువల్గా ఈ యొక్క ఉష్ణోగ్రతని మెజర్మెంట్ చేసినటువంటి మొట్టమొదటి సైంటిస్ట్ చూసినట్లయితే గెలీలియో అనేటువంటి సైంటిస్టు ఉష్ణమాపకాన్ని కనుక్కున్నాడు. కానీ అందుట్లో వాడినటువంటి పదార్థం చూసినట్లయితే వాయువునిగా అంటే గాలిని బంధించి ఆ గాలిని మనం హీట్ చేసినప్పుడు ఎక్స్పాన్షన్ అంటే వాయు అనేది వ్యాకోచనం చెందటం, అలాగే సంకోచించడం, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పడం జరిగింది ఫస్ట్గా గెలీలియో అనేటువంటి సైంటిస్టు. ఆ తర్వాత నెక్స్ట్ సెల్సియస్ సైంటిస్టు, ఫారెన్హీట్, కెల్విన్, ఈ ముగ్గురు సైంటిస్టుల నేమ్తోనే ఈ స్కేల్స్ ఉంటాయి. వాటి గురించి మనం రిలేషన్స్ మీద సెల్సియస్, ఫారెన్హీట్కి అలాగే కెల్విన్స్కి ఉన్నటువంటి రిలేషన్స్ మనం ఎలా రాసుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే, మనం సెల్సియస్ స్కేల్లో గనక చూసినట్లయితే దాన్ని మంచు ఉష్ణోగ్రత అండ్ మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దాన్ని లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. అంటే ఏ స్కేల్ తీసుకుంటే ఇప్పుడు మనం సెల్సియస్ స్కేల్ తీసుకున్నట్లయితే దీని యొక్క లోయర్ ఫిక్స్డ్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే 0 డిగ్రీ సెల్సియస్ ను స్టార్ట్ అయ్యి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ కనుక మనం చూసినట్లయితే 100 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే సెల్సియస్ స్కేల్లో లీస్ట్ వాల్యూ 0 డిగ్రీ ఉంటుంది, అప్పర్ వాల్యూ 100 డిగ్రీ సెల్సియస్. దీన్నే మంచు ఉష్ణోగ్రత అంటారు, లేదా లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారు. వీటిని ఐస్ లైన్ కూడా అనొచ్చు. దీన్ని చూస్తే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అనొచ్చు, లేదా మెల్టింగ్ పాయింట్ అనొచ్చు, లేదా నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత అని ఇలాగా మనం చెప్పుకుంటుంటాం. సో అదే విధంగా ఫారెన్హీట్ స్కేల్ కానీ మనం తీసుకున్నట్లయితే దాంట్లో లోయర్ ఫిక్స్డ్ పాయింట్ లీస్ట్ వాల్యూ 32 డిగ్రీ ఫారెన్హీట్ నుంచి 212 వరకు డిగ్రీ ఫారెన్హీట్ వరకు మనం ఈ రెండింటి మధ్యలో ఉంటాయి అన్నమాట. అలాగే కెల్విన్ స్కేల్ కనుక తీసుకున్నట్లయితే 273 యాక్చువల్గా 16 అనమాట. దాన్ని మనం సింపుల్గా 273K మనం తీసుకుంటాం అనమాట. దీని నుంచి 373.16K, దీన్ని కూడా 373గానే సింపుల్గా మనం తీసుకుంటాం. ఈ రెండిట్లలో ఏ వాల్యూస్ ఉన్నా కానీ మనం తీసుకోవచ్చు. 273.16 అన్న, 273 అన్న లోయర్ ఫిక్స్డ్ పాయింట్, అప్పర్ వచ్చేసి 373.16 అన్న, 373 అన్న. సో వీటిని ఈ విధంగా మనకి ఉన్నటువంటి వాల్యూస్. వీటి నుంచి మనము రిలేషన్స్ని ఎలా రాసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ ఫారెన్హీట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం రాసుకోవాల్సి వస్తే వాటిని ఎలా రాసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్గా మనం ఏమని రాసుకోవాలంటే స్కేలు, దాని లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై మనం అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ దట్ ఈక్వల్ టు మరోసారి స్కేలు మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఏ స్కేల్స్ మధ్య రిలేషన్ రాయాలో ఆ రెండింటికి ఈ విధంగా మనం రాసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెల్సియస్ స్కేల్కి ఫారెన్హీట్కి మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్స్ అనమాట. వీటి రాయాలంటే ఇప్పుడు ఇక్కడ స్కేలు అంటే సెల్సియస్ కాబట్టి సి పెట్టేస్తున్నాను, మైనస్ లోయర్ స్కేల్లో లోయర్ మన చూస్తే సెల్సియస్లో 0 బై అప్పర్ వాల్యూ 100 మైనస్ 0 లోయర్ ఫిక్స్డ్ పాయింట్. అదే దట్ ఈక్వల్ టు మళ్ళీ స్కేల్ అంటే మనం ఫారెన్హీట్ రాస్తున్నాం కాబట్టి ఎఫ్ అని రాసుకుంటున్నాను, మైనస్ లోయర్ వాల్యూ దాంట్లో 32 బై అప్పర్ వాల్యూ 212 మైనస్ 32. ఇప్పుడు దీని నుంచి సి బై 0 మనం కౌంట్ చేయం కాబట్టి సి బై 100గా రాసుకోవచ్చు. అదే విధంగా ఎఫ్ మైనస్ 32 బై 212 మైనస్ 32 అంటే 180 కాబట్టి 180 రాస్తున్నాను. ఈ 0 అనేది పోతుంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 10 2లో 5 టైమ్స్ పోతుంది, ఈ 18 9 టైమ్స్ 2లో పోతుంది. సో దీని నుండి సి బై 5 ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32 బై 9. ఇది మనకు కావాల్సినటువంటి ఫార్ములా. సో సి బై 5 ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32 బై 9 అనే ఫార్ములాతో మనం ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే రిలేషన్ మనం ఇలా కూడా రాసుకోవచ్చు, సి ఈక్వల్ టు ఈ 5 తీసుకొస్తే 5 బై 9
అలాగే F-32 ఈ విధంగా కూడా రిలేషన్ మనం రాసుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ ఎఫ్ వాల్యూ కావాల్సి వస్తే ఎఫ్ ఈక్వల్ టు ఇది వచ్చేసి 9/5 C+32గా మనం రాసుకోవచ్చు. సో ఈ 9 ఇటు వస్తే మనకి బయలు ఉంది కాబట్టి ఇంటూ అవుతుంది, 9/5 ఇంటూ సి, ఈ -32 ఇటు వస్తే +32 అవుతుంది. సో ఈ విధంగా మనకి ఫార్ములాస్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి ఏదైనా మన సెల్సియస్ ఫారెన్ హీట్లో ఇచ్చిన దాన్ని సెల్సియస్లో కన్వర్ట్ చేయాల్సి వస్తే మనకు కావాల్సిన ఫార్ములా C = 5/9 ఇంటూ F-32. ఒకవేళ సెల్సియస్ ఇచ్చే ఫారెన్ హీట్లో ఆన్సర్ కావాల్సి వస్తే 9/5 C+32. ఇవన్నీ మనం నోట్ చేసుకున్న కష్టం కాబట్టి ఈ రిలేషన్ నుంచి మనకి ఏది కావాలో ఆ రిలేషన్ మనం రాసుకోవచ్చు. అలాగే సెల్సియస్ ఫారెన్ హీట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ రాసుకోవాల్సినటువంటి ఫార్ములాస్ అనమాట. ఈ విధంగా స్కేలు, లోయర్ ఫిక్స్డ్ పాయింట్, అప్పరు మైనస్ లోయర్, అలాగే దేనికి రిలేషన్ రాయాల్సి వస్తే ఆ రిలేషన్ రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బాడీ టెంపరేచర్ జనరల్గా మనం చూసినట్లయితే సెల్సియస్లో మనం చూసినట్లయితే 36.4 డిగ్రీ సెల్సియస్, దాన్ని అప్రాక్సిమేట్లీ 37 డిగ్రీ సెల్సియస్గా మనం చెప్పుకుంటాం. ఈ ఆన్సర్ అయినా కరెక్టే, ఈ ఆన్సర్ అయినా కరెక్టే అనమాట. దాని నుంచి మనం 98.6 ఫారెన్ హీట్స్లో మనం చెప్పుకుంటాం, కొన్ని 98.4 ఫారెన్ హీట్స్లో కూడా కొన్ని చెప్తూ ఉంటారు. వీటిలలో ఏది ఉన్నా కూడా ఆప్షన్ మనం చెక్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. 36.4. మరి వీటిని ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్సియస్ని ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయడానికి ఎలా అనేది మనం చూసినట్లయితే మనకు ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్ మనం చూసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ప్రూవ్ చేసాము. C/5 = F-32/9 ఫార్ములా మనం తీసుకున్నట్లయితే అంటే C/5 గుర్తుంచుకోవాలి, F-32/9 ఈ ఫార్ములా కనుక మనకి గుర్తు లేకపోతే మనం సేమ్ విత్ రిలేషన్ ఎలా రాసినా ఆ విధంగా రాసుకోవాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 37 డిగ్రీ సి వాల్యూ 37 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడు. ఫారెన్ హీట్లో మనం కనుక్కోవాల్సి వస్తే ఒక బాడీ యొక్క టెంపరేచర్ని మనం C ప్లేస్లో 37 పెట్టేసుకోవాలి, /5 వేసేసుకొని F-32/9. సో ఇప్పుడు ఈ 5 అనేది ఈ 37లో చూస్తే మనకి 7×5 35 కాబట్టి 7, అలాగే ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి 4×5 20, 7.4గా మనం చెప్పుకోవచ్చు. 7.4 ఇంటూ 9 ఇది ఇటు వస్తే ఇంటూ అవుతుందిగా బైలో ఉన్నది, అలాగే -32 ఇటు వస్తే +32, దట్ ఈక్వల్ టు F అన్నమాట. ఓకే, సో మనం దీన్ని చూస్తే ఇక్కడ 7.4 ఇంటూ 9 + 32 కనుక మనం వేసినట్లయితే 98.6 ఫారెన్ హీట్స్లో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి, మనం జనరల్గా చూస్తాం ఇక్కడ 7 9 అంటే 63, అలాగే 9 36 అంటే 3.6, అలాగే 32. చూడండి దీన్ని ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు. 7 9 అంటే 63, 4 9 అంటే 36, అంటే 36 అంటే పాయింట్ ఉంది కాబట్టి 3.6గా రాశాను, +32. వీటిని కనుక మనం చూసినట్లయితే 6, అలాగే 3 6 8, అలాగే 9, 98.6 ఫారెన్ హీట్. ఈ విధంగా మనం క్యాల్కులేషన్ అనేది సింపుల్గా చేయొచ్చు. అలాగే ఫారెన్ హీట్లో ఇచ్చాడు అనుకోండి, ఈ ప్లేస్లో 98.6 వేసేసుకొని 98 ఇప్పుడు దీనే రిలేషన్ మళ్ళీ రివర్స్ రాస్తున్నా, C/5 F-32/9 ఫార్ములా తీసుకొని ఒకవేళ దీన్ని సబ్స్టిట్యూట్ చేసి C వాల్యూ కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, C/5 ఇప్పుడు F ప్లేస్లో ఏ రాస్తున్నా 98.6 -32/9. వీటి క్యాల్కులేట్ చేసి C వాల్యూ ఎలా రాసుకోవచ్చు, 5/9 ఇంటూ 98.6 -32. సో ఇలా చేస్తే మనకి 37 డిగ్రీస్ అప్రాక్సిమేట్లీ వాల్యూ వస్తుంది. సో 37 వస్తుంది. ఈ విధంగా సెల్సియస్ ఫారెన్ హీట్లోను, ఫారెన్ హీట్ని సెల్సియస్లోకి ఏ యొక్క వాల్యూస్ ఇచ్చినా సరే ఈజీగా మనం కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్సియస్కి, ఫారెన్ హీట్కి, అలా కెల్విన్స్కి మనం చూసినట్లయితే ఎలా ఉంటాయి. జనరల్గా మనం చూస్తూ ఉంటాము
సెల్సియస్కి కెల్విన్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ మనం చూస్తే సికి అలాగే కేకి రిలేషను. మనకు ఫార్ములా తెలుసు, స్కేలు అనగా సి, దాంట్లో లోయర్ వాల్యూ 0, అప్పర్ వాల్యూ వచ్చేసి 100 మైనస్ 0 అదేగా రాసుకుంది. అలాగే దట్ కెల్విన్ అంటే కే మైనస్ 273 సింపుల్గా బై ఏ రాసుకుంటాం 373 మైనస్ 273. సో దీని నుండి సి బై 100 ఈక్వల్ టు కే మైనస్ 273 బై ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే 100 పోతుంది కదా. సో దట్ సి ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు కే మైనస్ 273. అంటే ఇప్పుడు మనం దీనిలో మెయిన్ చూడండి, సెల్సియస్ కానీ ఫారెన్హీట్ కానీ సిజిఎస్ సిస్టంలో టెంపరేచర్ యూనిట్స్ అనమాట. సిజిఎస్ సిస్టంలో మనం చూసినట్లయితే టెంపరేచర్ని సెల్సియస్లో ఫారెన్హీట్లో చెప్తారు, బట్ ఎంకేఎస్ సిస్టంలో చూసినట్లయితే కెల్విన్స్లో చెప్తూ ఉంటాం. అందుకోసం మనం సిజిఎస్ సిస్టమ్ సెల్సియస్లోకి మార్చుకోవాల్సి వస్తే కెల్విన్ ఎంత అవుతుందో దాంట్లో నుంచి 273 తీసేయాలి. ఒకవేళ కెల్విన్స్లో ఆన్సర్ రావాలనుకోండి మనకు ఆప్షను ఇప్పుడు ఏం చేస్తున్నాం సి ప్లస్ 273 చేయాలి. అర్థం అవుతుందా? మోస్ట్ ఇంపార్టెంట్, కెల్విన్ నుంచి సెల్సియస్లో మార్చుకోవాల్సి వస్తే మైనస్ 273 చేయాలి. అలా కాకుండా సెల్సియస్లో ఉన్నదాన్ని కెల్విన్లో మార్చుకోవాలంటే ప్లస్ 273. ఈ రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, సెల్సియస్కి ఫారెన్హీట్కి రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఆ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటున్నానంటే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 37 డిగ్రీ సెల్సియస్ ఇచ్చాడమ్మా, దాన్ని మనం కెల్విన్లో మార్చుకోవాలి. కెల్విన్లో మార్చుకోవాలంటే కే ఈక్వల్ టు రిలేషన్ ఏంటి మనకి సి ప్లస్ 273 రిలేషన్ గుర్తుంచుకోవాలి. కెల్విన్లో మార్చుకున్నాగా సి ప్లస్లో 37 ప్లస్ ఏం రాసిన 273 అంటే ఇప్పుడు ఏమవుతుంది వచ్చేసి 310 కెల్విన్స్కి వెళ్ళిపోతుంది అంతే కదా. 273 ప్లస్ 37 అంటే 310 కెల్విన్స్. ఆ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క ఫార్ములాస్. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా సరే సెల్సియస్లో ఉన్నదాన్ని దేంట్లో మార్చుకోవాలి కెల్విన్లో మార్చుకోవాలి. అంటే సెల్సియస్ కానీ ఫారెన్హీట్ కానీ సిజిఎస్ సిస్టమ్ యూనిట్స్ మనకి ఎంకేఎస్ సిస్టంలోకి ఆన్సర్ రావాలి కాబట్టి ఈ విధంగా మనం రిలేషన్ రాసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. మనం కెల్విన్లో ఉన్నదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చేసి 73 కెల్విన్స్ ఉంది, దాన్ని సెల్సియస్లో కన్వర్ట్ చేసుకోవాలనుకోండి ఫార్ములా మనకి సి ఈక్వల్ టు కే మైనస్ 273. ఇప్పుడు ఏం రాస్తాం 73 కే ప్లేస్లో రాస్తాం మైనస్ 273 దట్ ఈక్వల్ టు 200 మైనస్ 200 డిగ్రీ సెల్సియస్లోకి కన్వర్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? యాక్చువల్గా దేంట్లో ఉంది కెల్విన్లో ఉంది. 73 కెల్విన్స్లో ఉన్నదాన్ని నేను సెల్సియస్లో కన్వర్ట్ చేశాను. సో ఇలా చేస్తే ఈ విధంగా ఈ ఫార్ములా నోటెడ్ అవ్వాలి. ఇదేమో సెల్సియస్లో కన్వర్ట్ చేసుకోవడానికి, ఇదేమో కెల్విన్లో కన్వర్ట్ చేసుకోవాలి. కెల్విన్లో కన్వర్ట్ చేయాలంటే ప్లస్ 273 యాడ్ చేయాలి. అలా కాకుండా సెల్సియస్లో కన్వర్ట్ చేయాలంటే మైనస్ 273 అనమాట. సెల్సియస్ ఫారెన్హీట్ అనేది సిజిఎస్ సిస్టమ్ యూనిట్స్, కెల్విన్ అనేది ఉష్ణోగ్రతది, అది వచ్చేసి మనకి ఏమంటే ఎంకే సిస్టమ్ యూనిట్స్ అనమాట. సో ఈ విధంగా వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫారెన్హీట్ కెల్విన్స్ రిలేషన్ ఏదైనా అడిగాడు అనుకోండి, ఆ రిలేషన్స్ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అది ఎలా రాసుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే ఫారెన్హీట్కి కెల్విన్కి రిలేషన్ కావాల్సి వస్తే మన ఫార్ములా ఎఫ్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత దీంట్లో ఫారెన్హీట్లో 32 బై 212 అప్పరు మైనస్ 32. అలాగే కెల్విన్ మైనస్ 273 లోయరు, అప్పర్ వాల్యూ 373 మైనస్ 273. ఈ విధంగా రిలేషన్ రాసుకొని ఇప్పుడు దీని నుంచి సింప్లిఫై ఎఫ్ మైనస్ 32 బై ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 180. అలాగే కే మైనస్ 273 బై ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 100. 0 పోతుంది, ఇది 2లో 9 టైమ్స్, ఇది 5 టైమ్స్ పోతుంది. దీని నుండి ఎఫ్ మైనస్ 32 బై 9 ఈక్వల్ టు కే మైనస్ 273 బై 5. సో ఈ రిలేషన్తో మనం రిమైనింగ్ ఉన్నటువంటి రిలేషన్స్ ఏమైనా రాసుకోవచ్చు ఫారెన్హీట్కి కెల్విన్. ఇప్పుడు ఫారెన్హీట్లో ఏదైనా ఇచ్చానుకో ఆ వాల్యూ తీసుకుంటాం, కెల్విన్లో కన్వర్ట్ చేసుకోండి. ఈ ఫార్ములాతో మనం ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్స్పాన్షన్ అయినటువంటి
మెటల్ గురించి చెప్పుకోవచ్చు, అంటే వ్యాకోచనం సంకోచనం గురించి చెప్పుకోవచ్చు. వాటి యొక్క స్కేల్స్ మెజర్మెంట్ చేసేటువంటి వాటి గురించి మనం ఈ విధంగా ఉష్ణంలో మనం చెప్పుకోవచ్చు. సో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మనకి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ రాదు. సో రిమైనింగ్గా ఉష్ణం సంబంధించినటువంటి రిలేషన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో బాగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్.